హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ జాబ్కి వచ్చేసరికి. సో కంపెనీ వచ్చేసరికి మనకి ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి గ్రౌండ్ ట్రూత్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో ఈ యొక్క కంపెనీ హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి న్యూయార్క్లో అయితే ఉందన్నమాట. సో పర్ మంత్కి 35K ఆర్ అబవ్ కూడా శాలరీ ఉండే అవకాశం అయితే ఉంది గైస్. అండ్ దీంతో పాటుగా వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా అయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారనమాట. సో లీవ్స్ అయితే ఉంటాయి, బర్త్డే లీవ్స్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, సో ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ వాటితో పాటుగా ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే సో మీకు ఈ జాబ్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. సో మంచి పాయింట్స్ అయితే చెప్తాను అనమాట. అసలు మిస్ అవ్వకుండా సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ వెళ్ళి అప్లై చేస్తుంటారు. అలా కాకుండా సో మీరు ఏ విధంగా అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యి ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారు అనేది కూడా సో ఈ వీడియోలో అయితే మీకు టిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. అది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ జాబే కాదు, నెక్స్ట్ టైం మీరు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా సో ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, జాబ్ అప్డేట్స్ పరంగా. సో మన ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా సో ఈ కంపెనీలో అసలు ఏ రోల్ రిలీజ్ అయింది, సో ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ గ్రౌండ్ ట్రూత్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యనమాట. సో రోల్ వచ్చేసరికి మనకి కరెంట్గా రిలీజ్ అయింది అసోసియేట్ టెక్నికల్ అనలిస్ట్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు, సో రిమోట్ ఇండియా అనమాట. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ సో రిమోట్గా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అసోసియేట్ టెక్నికల్ అనలిస్ట్గా సో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్లీ రిమోట్. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే సో వర్క్ అనేది చేసుకోవచ్చు. వర్కింగ్ కిట్ కూడా సో కంపెనీ వల్ల మనకు ప్రొవైడ్ చేస్తారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో 3:30 PM నుంచి 12:30 AM వరకు షిఫ్ట్ టైమింగ్ ఉంటుందని సో మీకు ఫస్ట్లోనే అప్డేట్ చేశాను కదా గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రీ వర్కింగ్ కిట్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయని. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బెనిఫిట్స్ అనేవి మెన్షన్ చేశారు ఇక్కడ. సో పేరెంటల్ లీవ్స్ అనేవి ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉంటాయి, ఎర్నర్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి, మీ బర్త్డే అయితే బర్త్డే లీవ్స్ ఉంటాయి, అండ్ కంపెనీ హాలిడేస్ ఉంటాయి. ఇలా చాలా రకాల లీవ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్లయితే సో మీకు డైలీ క్యాటర్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయని. అండ్ హెల్త్ కవరేజ్ అనేది ఉంటుంది. అండ్ మీకు వెల్నెస్ జిమ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి గైస్. పెట్ ఎక్స్పెన్స్ రియంబర్స్మెంట్ అండ్ చిల్డ్రన్ ఎక్స్పెన్స్ రియంబర్స్మెంట్, ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ సెల్ ఫోన్కి రియంబర్స్మెంట్ ఉంటుంది, ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే మంత్లీ మీరు ల్యాప్టాప్కి వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికి నెట్ అనేది వేయించుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ కూడా, పోస్ట్ పెయిడ్ సెల్ ఫోన్ బిల్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. బర్త్డే ట్రీట్ రియంబర్స్మెంట్, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీల్ కార్డ్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్స్కి సో ఇవన్నీ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మంచి ఆపర్చునిటీస్, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. సో ఈ కంపెనీలో కనుక మీకు జాబ్ వచ్చిందంటే సో లైఫ్ చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే సో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, అది కూడా సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో తప్పకుండా అయితే యూటిలైజ్ చేసుకోండి గైస్, తప్పకుండా అప్లై చేసుకోండి. నేను చెప్పిన షార్ట్ లిస్ట్ టిప్స్ అయితే చెప్తాను, అవన్నీ కూడా ఫాలో అవుతూ సో అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి సో మీకు వచ్చేసరికి స్కిల్స్ ఎస్క్యూఎల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చి ఉండాలన్నమాట. పైథాన్ వచ్చేసరికి బేసిక్స్ నుంచి సో ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు వచ్చి ఉండాలి. సో ఎస్క్యూఎల్, పైథాన్, హెచ్టిఎంఎల్ సో ఈ 3 కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి గైస్. అండ్ స్టాటిస్టిక్స్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. లుక్కర్ కానీ ట్యాబ్లు కానీ డేటా అనలిస్ట్ రోల్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి ట్యాబ్లో కానీ సో లుక్కర్ కానీ ఇవైతే మీకు వచ్చి ఉండాలి. అండ్ డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. మనకు పవర్ బిఐ కానీ ఇలా అయితే ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గ్రాఫాన్ అండ్ న్యూ రెలిక్ అనే టూల్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ ఎండ్ వెబ్ యాప్ డీబగ్గింగ్ ఇవి కూడా తెలిసి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవన్నమాట స్కిల్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వచ్చేసరికి డీటెయిల్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అండ్
టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, సెల్ఫ్ సఫిషియెంట్, ఇవన్నీ కూడా సో కీ స్కిల్స్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వర్, ఇవన్నీ కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాల్సిన కీ స్కిల్స్. ఈ టాప్లో ఇక్కడ ఇచ్చిన హైలైట్ చేశారు కదా, ఇవి టెక్నికల్ స్కిల్స్ అనమాట. సో ఇవైతే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సో జాబ్ డిస్క్రిప్షన్లో ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి గైస్. ఇది ఫస్ట్ థింగ్ అనమాట షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చెప్తాను, ఇంపార్టెంట్ టిప్. సో ఇంకోటి వచ్చేసరికి మీకు ఈ గ్రౌండ్ టూకి సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళని ఎలా రీచ్ అవుట్ అవ్వాలని చెప్తాను. సో అప్లై చేయడానికంటే ముందు కూడా సో ఎంప్లాయీని మీరు రీచ్ అవుట్ అయ్యి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళని సో రిఫరెన్స్ అయితే తీసుకోవాలన్నమాట. అది సెకండ్ టిప్. అది ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఇది వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి అనలైజ్ ట్రెండ్స్ టు ఐడెంటిఫై డిస్క్రిప్షన్స్ అండ్ పుల్ అవుట్ డేటా పాయింట్స్ ఫర్ రూట్ కాస్ అనాలిసిస్. సో మొత్తం కూడా సో డేటా అనలిస్ట్కి సంబంధించిన రోల్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో డేటా మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు సో ఏదన్నా పాయింట్స్ మిస్ అయిన వాటిని సో మీరు గ్యాదర్ చేసి అన్నిటిని కూడా అనాలిసిస్ చేయడం కానివ్వండి, డేటాని కలెక్ట్ చేయడం, సో దాని యొక్క ప్రాపర్ ఫార్మాట్లో డేటాని విజువలైజ్ చేయడం, సో ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. వన్స్ మీరు డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసిన తర్వాత క్లయింట్స్కి అయితే రిపోర్ట్స్ పెట్టాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో రోల్ వచ్చేసరికి సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలని చూద్దాము. సో మీరు అప్లికేషన్ పెట్టడానికి ముందు మీకు డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ ఇస్తాను. సేమ్ పేజ్ నేను ఏపైతే చూస్తున్నానో ఆ పేజే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా టాప్లోనే మనకి సో గ్రీన్ కలర్లో ఇలా అప్లై అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. దీనికంటే ముందుగా మీకు సెకండ్ టిప్ షార్ట్ లిస్ట్ టిప్ చెప్తా అన్నా కదా, సో అది ఇప్పుడు చెక్ చేద్దాం. సో మీరు జాబ్ అప్లికేషన్కి ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వగానే సో ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేస్తుంటారు గైస్. అలా కాకుండా సో మీరు ఫస్ట్ లింక్డ్ఇన్ అయితే ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్లో వచ్చేసరికి మనకి సో ఈ కంపెనీ సెర్చ్ చేయగానే ఇలా గ్రౌండ్ ట్రూత్ అని సెర్చ్ చేయగానే మీకు ఇలా సో కంపెనీ యొక్క సో లింక్డ్ఇన్ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హోమ్, అబౌట్, పోస్ట్ ఇలాగైతే ఉంటాయి అన్నమాట. వీటిలో వచ్చేసరికి మనకి ఇక్కడ పీపుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో. పీపుల్ అంటే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా సో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ స్క్రోల్ చేసి సో ఇక్కడ ఉన్న సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంప్లాయీస్ ఇలా అయితే ఉంటాయన్నమాట. షో ఆల్ అసోసియేటెడ్ మెంబర్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో డిఫరెంట్ లొకేషన్లో గ్రౌండ్ ట్రూత్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇండియా అని పెట్టుకుని షో రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు గ్రౌండ్ ట్రూత్లో వర్క్ చేస్తున్న ఇండియా ఎంప్లాయీస్ మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడైతే వస్తాయి అన్నమాట. సో వీళ్ళలో ఒక మినిమం ఒక 10 to 20 మెంబర్స్ని అయితే కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేయండి. సో నేను ఇలా సో పర్టికులర్ రోల్కి గ్రౌండ్ ట్రూత్లో అయితే అప్లై చేస్తున్నాను. సో నాకు కొంచెం రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయండి అని సో మీరు ఒక నోట్ రూపంలో అయితే పంపించండి. సో అప్పుడు వాళ్ళు కనెక్షన్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత సో మీకైతే రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. కనెక్షన్ రిక్వెస్ట్ అయితే సో మీరు నోట్తో అయితే పంపించండి. అంటే ఎంతో కొంత మ్యాటర్ అనేది అప్డేట్ చేసి సెండ్ చేయండి. తప్పకుండా అయితే మీకు సో రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోండి గైస్. వన్స్ మీరు రిఫరెన్స్ వచ్చిన తర్వాత సో అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వండి. సో వన్స్ మీకు రిఫరెన్స్ అనేది వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వండి. ఇది షార్ట్ లిస్ట్ అవ్వడానికి మంచి టిప్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మాన్యువల్గా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది చెక్ చేద్దాం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్. సో మీకు రిఫరెన్స్ అనేది వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ గైస్. లేదు మేము డైరెక్ట్గా సో కెరీర్ పోర్టల్లోనే అప్లై చేసుకుంటాము, నాకు స్కిల్స్ ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది, తప్పకుండా నేను షార్ట్ లిస్ట్ అవుతాను అనుకుంటే సో మీరు నార్మల్ ప్రాసెస్ ద్వారా కూడా అప్లై చేసుకున్న సో మీకు స్కిల్స్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటే తప్పకుండా షార్ట్ లిస్ట్ అవుతారు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత సో ఇలాగా సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇలా అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై ఫర్ దిస్ జాబ్ అని. సో మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, రెజ్యూమ్ వచ్చేసరికి సో మీ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు అటాచ్ అని క్లిక్ చేసి సో ఫైల్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో ఉన్న రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ అది కూడా పీడిఎఫ్ కానీ డాక్ కానీ సో ఇలా డాక్స్ కానీ ఈ ఫార్మాట్లో అయితే ఉండేలా చూసుకోండి. సో ఓన్లీ ఇవి మాత్రమే యాక్సెప్టెడ్ ఫైల్స్ అని ఉందన్నమాట. సో కవర్ లెటర్ నాట్ మ్యాండేటరీ, ఒకవేళ ఉంటే తప్పకుండా అటాచ్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇక్కడ. సో మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఇక్కడ డ్రాప్ డౌన్ అయితే ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని మీ డిగ్రీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. సో కొంతమంది రిక్రూటర్స్ ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి కూడా సో మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తారో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటే ఇవ్వండి. స్టార్ మార్క్ అయితే ఇవ్వలేదు, కానీ ఉంటే మాత్రం కంపల్సరీ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్,
ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే సో ఎన్ఏ కానీ నాట్ అప్లికేబుల్ కానీ మెన్షన్ చేయండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ ఇది కూడా ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ ఎన్ఏ పెట్టొచ్చు. అండ్ వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ ఫ్రెషర్స్‌కి ఇమ్మీడియేట్ జాయినర్స్ అని పెట్టండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సో ఈ యొక్క గ్రౌండ్ ట్రూత్ కంపెనీకి అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు నెక్స్ట్ ప్రాసెస్కి సో ఎగ్జామ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు వర్చువల్గానే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ కూడా వర్చువల్గా తీసుకుని సో ఈ 2 రౌండ్స్ కూడా క్లియర్ చేస్తే సో ఈ పొజిషన్కి అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు గైస్. సో ఇది అనమాట టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో షార్ట్ లిస్టెడ్ టిప్స్ వన్స్ అగైన్ అయితే రిమెంబర్ చేసుకొని సో అవి ఫాలో అవుతూ మీ రెజ్యూమ్లో సో రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేదా అండ్ సో ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని రీచ్ అవుట్ అయ్యి రిఫరెన్స్ కోసం ట్రై చేయండి. సో రిఫరెన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అయితే 100% మీకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో తప్పకుండా సో ఈ షార్ట్ లిస్టెడ్ టిప్స్ యూజ్ చేసుకొని అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఇక్కడి వరకు కనుక మీరు వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.